పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలైన స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలైనా నాయన. మరో వారం తండ్రి ఇలాగ సంఘముగా మేము కూడుకుని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలైనా తండ్రి. మీ ఆత్మ సహాయం మాకు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. చెప్పుచున్న నాకు, వినిచున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. కృప చూపండి నాయన. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన్ని ఈ ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చిన వాన్ని ప్రేమించును. అంటే దేవుడు మనకి ఏదైనా ఒక విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు అక్కడ ఉన్న లోపాలను కూడా మనకు తెలియజేస్తారు. చేయవలసింది అదే కాదు, మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకోమంటాడు దేవుడు. దేవుని పని ఎలా చేయాలి మనం? సనుగు కొనకయు బలవంతముగా కాకయు. దేవుని పని మనం ఎల్లప్పుడూ బలవంతంగా ఉండకూడదు, సనుక్కోకూడదు. దేవుడు పని చేసేప్పుడు ప్రతి ఒక్కరికి ఏమొస్తాయి? సనుగులను బలవంతంగా, అది ఏదో బలవంతంగా చేసినట్టు, ఇబ్బందిగా చేసినట్టు ప్రతి ఒక్కరూ చేస్తారు. దేవుడు ఏమన్నాడు? అక్కడ బలవంతంగా ఉండకూడదు, సనుక్కోకూడదు, మీరు ప్రేమగానే చేయాలి దేవుని పని అనేది. ఆ కింద ఏమంటున్నారు? సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం. హృదయంలో మొదట ఏం చేసుకోవాలి? మనం ఎంతైతే చేయగలమో అంత దాన్ని నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకోకుండా మనం ముందుకెళ్తే అక్కడ సనుగులను బలవంతమనే ఉంటుంది. ముందు ప్రిపేర్ అవ్వమంటున్నాడు దేవుడు మనల్ని. ముందు మీరు ప్రిపేర్ అవ్వండి. మీ మనసుల్లో మీరు నిశ్చయించుకోండి ఎంత చేయగలరు. తాహతకు మించి దేవుడు మనల్ని చేయమండు, కాకపోతే అదే పని చేయాలి. అదే నెమ్మదిగా మనం దాన్ని అలవాటు చేసుకుని దేవుని ప్రేమించి ముందుకు కొనసాగితే ఆ పని చేయగలం. ఒకసారి ఆ పని చేయాలంటే మనం చేయలేము. కాబట్టి దేవుడు ఏమన్నాడు? మీరు నిశ్చయించుకోండి. ఫస్ట్ నిశ్చయించుకున్న దాని ప్రకారం మొదట మీరు చెయ్యండి. బలవంతంగా కాదు, సనుక్కుని కాదు. దేవుని పని అనేది ప్రేమతో చేసేది. మీరు ప్రతి ఒక్కరిని ప్రేమించి చేస్తే అది ముందుకు కొనసాగుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హృదయంలో నిశ్చయించుకోమంటున్నాడు దేవుడు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును. ఎవరైతే దేవుని పని ఉత్సాహంగా చేస్తారో, దేవుని నిమిత్తం మన సమయాన్ని, మన ప్రేమని, మన యొక్క ఆస్తిని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, డబ్బుని కానీ, శక్తిని కానీ, ఏదైనా ఉత్సాహంగా ఎవరైతే దేవుని కొరకు దాన్ని ఖర్చు పెడతారో, దానికి ఇస్తారో, వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించి తన యొక్క ఆశీర్వాదాన్ని మన మీద ఉంచుతాడు. తన యొక్క ఆత్మను మనకి దయచేస్తాడు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై. ఇప్పుడు మనలో మనం సమృద్ధి గలవారమై ఉండాలి. అది ఎవరో చెప్పడం వల్ల, ఎవరో చేయటం వల్ల రాదు. మనం దేవుని ప్రేమిస్తే, దేవుని గురించి మనకున్న దాన్ని, మన శక్తి, తెలివ, కీర్త ఏదైనా అది దేవుని గురించి ఉపయోగించినప్పుడు దేవుడిని మనం ప్రేమించి మనకి సర్వసమృద్ధి కలగజేస్తాడు. ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించి ఎటువంటి లోపల సనుగులు కానీ, బలవంతాలు కానీ ఏమీ లేకుండా మనం ఎప్పుడైతే దేవుని పని చేస్తాం, అప్పుడు దేవుడు మన యందు కృప చూపుతాడు. ఆ కృప మన యందు విస్తరింపజేస్తాడు. ఒక యవనస్తుడు వచ్చి యేసుప్రభు వారిని దేవుని గురించి ఒక మంచి కార్యం చేయాలంటే నేను ఏం చేయాలని అంటాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. నేను ఏ మంచి కార్యం చేస్తే నిత్యజీవం వస్తుంది అంటున్నాడు.
మంచి కార్యాలు చేస్తే నిత్య జీవం రాదు. నీ హృదయంలో ఉన్నదాన్ని తీసివేసుకుంటే నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అక్కడ యేసుప్రభు వారు ఏమన్నారు? యవనస్తుని, నువ్వు దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి అన్నాడు. నేను ఆయన చిన్నప్పటి నుంచి అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రేమించి, ఆ యవనస్తుని ప్రేమించి ఏమన్నారు? నీకున్నదాన్ని అమ్మి బీదలకి ఇయ్యి. బీదలకి ఇమ్మన్నప్పుడు అతను ఏమన్నాడు? వ్యసనపడ్డు అంటే సనుక్కుంటూ వెళ్ళిపోయాడు. నేను ఇవ్వాలా అని. మరి ఏ మంచి కార్యం చేయాలన్నప్పుడు మరి ఇవ్వాలి కదా పని చెప్పినప్పుడు దేవుడు. యేసుప్రభు వారి దగ్గరికి ఏం కావాలి? నిత్యజీవం కావాలని వచ్చాడు. నిత్యజీవం కావాలని ఏ మంచి కార్యాలు చేయాలంటే యేసుప్రభు అన్నారు ఇది మంచి కార్యం, ఇది చెయ్యి అన్నప్పుడు సనుక్కుని వెళ్ళిపోయాడు. అతను ఇది బలవంతం అనుకుంటున్నాడు. సనుగు కొనక బలవంతముగా కాక దేవుని పని హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని దేవుడు చేయమన్నప్పుడు ఈ యవనస్తుడు ఏం చేయాలి? నిశ్చయించుకుని రావాలి దేవుడి దగ్గరికి. నిశ్చయించుకోలేదు అక్కడ. మంచి కార్యం చేయాలని వస్తున్నాడు తప్ప హృదయంలో అతనికి నిశ్చయత లేదు. దేవుని గురించి చేయాలన్న ఆశ కానీ తపన కానీ లేదు. నాకు నిశ్చయం కావాలన్నది ఒకటే ఉంది అతని దగ్గర. అప్పుడు దేవుడు యేసుప్రభు వారు ప్రేమించి చెప్పారు, నీకు ఇది లోపం ఉంది, ఈ లోపం వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి ఇది సరి చేసుకో అన్నప్పుడు అతను సనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇబ్బంది పడుతూ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు. ఇక్కడ ఎవరు? సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ వసూలు చేసే వారికి చీఫ్, వాళ్ళ మీద పెద్ద కాంట్రాక్టర్, వీళ్ళందరి మీద పెద్ద అతను పెద్ద. నెక్స్ట్ ధనవంతుడు. ఆ ధనవంతుడు అనే జక్కయ్య ఏం చేస్తున్నాడు? యేసు ఎవరో చూడగోరి దేవుణ్ణి చూడగోరుతున్నాడు. తన హృదయంలో దేవుని చూడాలి అనుకుంటున్నాడు. దేవుని మీద ఆశ కలిగి ఉన్నాడు. అతడు కోరికని పొట్టివాడే ఉన్నందున జనుల గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్దకు బస చేయ వెళ్ళేనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్ద నైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఇక్కడ జక్కయ్య గారి దగ్గర ఏముంది గుణం? నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు ముందు అనుకుని రాలేదు, దేవుని చూడగోరాడు ఆయన. అతని మనసులో ఎటువంటి కల్మషం లేదు. యేసుప్రభు వచ్చిన వెంటనే ఏమన్నాడు? యేసుప్రభు అడగలేదు అతన్ని, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడగలేదు యేసుప్రభుని. యేసుప్రభు అడగకుండానే యేసుప్రభు ఇంటికి వచ్చిన వెంటనే ఏమన్నాడు? నిశ్చయించుకునేమన్నాడు? నా ఆస్తిలో సగభాగం నేను పేదలకు ఇస్తాను, బీదలకు ఇచ్చేస్తాను. అక్కడ యేసుప్రభు అడగలేదు. అతని హృదయంలో ఎటువంటి కల్మషం లేదు, సనుగులు లేవు. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరి దగ్గరైనా నేను తీసుకుంటే 4 అంతలు నేను తిరిగి ఇచ్చేస్తాను. ముందు నిశ్చయించి వెంటనే యేసుప్రభు వచ్చిన వెంటనే నిశ్చయించేసుకున్నాడు అంతే. ముందు అనుకొని చేయలేదు. అది దేవుని చూడగోరాడు అంతే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. జక్కయ్య హృదయం శుద్ధంగా ఉంది కాబట్టి యేసుప్రభు పిలవకుండానే వెళ్ళిపోయాడు. జక్కయ్య నేను ఉండాలనుకుంటున్నాను, రక్షణ నీ ఇంటికి వచ్చింది. ఎప్పుడు రక్షణ వచ్చింది? జక్కయ్య నిశ్చయించుకున్న తర్వాత. ప్రభువా, నేను నా ఆస్తిలో సగభాగం ఇస్తున్నాను, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తాను అని ఎప్పుడైతే తను నిశ్చయంగా ఖచ్చితంగా దేవుని వద్ద చెప్పాడో, యేసుప్రభు వారు ఏమన్నారు? నిజముగా ఇతను అబ్రహాము కుమారుడు. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడు వచ్చింది? అతను నిశ్చయించుకుని ఎప్పుడైతే ప్రభువుకి చెప్పాడో అప్పుడు వెంటనే యేసుప్రభు వారు రక్షణ వచ్చేసింది అంటున్నారు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? నేను మంచి కార్యం ఏం చేయాలని అడుగుతున్నాడు కానీ మంచి కార్యం చేయట్లేదు. నిత్య జీవం వెళ్ళాలనుకుంటున్నాడు, మంచి కార్యాలు అడుగుతున్నాడు, చేయట్లేదు. ఇక్కడ జక్కయ్య నీ నిత్య జీవం వెళ్ళాలి, ఏం చేయాలని అడగట్లేదు. యేసుప్రభుని చూడగోరాడు, దేవుని చూడగోరాడు. దేవుని చూడగోరు వల్ల ఏం చేయాలి?
హృదయం శుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ఇక్కడ చెయ్యాలనుకున్నవాడు చేయలేడు. కాబట్టి యేసుప్రభు ఏం చేశారు? అడక్కడానే వెళ్ళిపోయారు అతనింటికి. చూసేవారు ఏమంటున్నారు? ఈ పాపి కదా, పాపింటికి ఎలా బస చేయడానికి వెళ్తున్నారు అని. వీళ్ళ మనసులో ఉంది, వీళ్ళ సనుక్కుంటున్నారు. ఇచ్చే గుణం చూసేవారిలో లేదు. పాపి కదా, వారింటికి ప్రభు ఎలాగెళ్తున్నాడు? ప్రభు అదేం చూడట్లేదు. జక్కయ్య హృదయాన్ని చూశాడు దేవుడు. హృదయాన్ని చూసి జక్కయ్య దిగొచ్చి నీ ఇంటికి నేను రావాల్సి ఉంది. మనం దేవుని అలా చూడగలిగితే, అలా చూడగోరితే దేవుడు మన ఇంటికి వస్తాడు. నిశ్చయిత కలగాలి, మనం నిశ్చయించుకోవాలి. ఒక 10 రూపాయలు ఇవ్వాలనుకుంటే ఇవ్వనా వద్దా? ఈ 10 రూపాయలు ఇస్తే మరి 5 రూపాయలు మళ్ళీ పెట్టుకుంటే ఏదో ఉపయోగానికి ఉంటుంది అనుకుంటే అది అనుమానం పడి చేస్తే దేవుడు దాన్ని పాపం అంటున్నాడు. యవనస్తుడు అదే చేస్తున్నాడు. నేను మంచి కార్యాలు చేయాలనుకుంటున్నాడు, ఇద్దామనుకుంటున్నాడు, ఇమ్మంటే ఇవ్వకుండా సనుక్కుని వెళ్ళిపోయాడు. అది బలవంతంగా ఉంది కాబట్టి చేయవలసింది అదే. ఇక్కడ అది జక్కయ్య చేస్తున్నాడు. ప్రభు అసలు జక్కయ్య గారిని అడగలేదు నువ్వు ఇది చేయి అది చేయి అని. జక్కయ్య ఖచ్చితంగా నిశ్చయించేసుకున్నాడు, ఇక ఇంత నేను ఇస్తాను, నేను ఎంత అయితే ఇవ్వగలను, నాకు మనసులో ఎంత అయితే నిశ్చయితుందో దాన్ని నేను ఇస్తానన్నప్పుడు దేవుడు అతన్ని కరుణించాడు. ఇక్కడ జక్కయ్య మిగతా సగం వస్తుంది కదని దేవుడు దాన్ని చూడలేదు. అతను ఎంతైతే నిశ్చయించుకున్నాడో ఆ నిశ్చయించిన దాని ప్రకారం అతను ఓపెన్గా మాట్లాడాడు. కాబట్టి యేసుప్రభు వారు కరుణించి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి మన హృదయం కూడా ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి. ఎంతైతే ఇవ్వగలమో, ఎంతైతే చెయ్యగలమో, చెయ్యగలిగిందే చెయ్యాలి. కాకపోతే చివరికి ఏం చేయాలి? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి. మొదట మనం నిశ్చయించుకుని క్రమంగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. నేను ఇంతే చేస్తాను, నేను ఇక్కడే ఉంటానంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు. పెరగాలి, మనలో ఉన్న శుద్ధత పెరగాలి. ఇరుకు స్వభావం ఉండకూడదు. దేవుడు దాన్ని విశాలంగా ఉండమన్నాడు. మీరు విశాల హృదయం కలిగి ఉంటే మీరు దేవుని చూస్తారు. విశాల హృదయం ఉంటే లోపల ఎటువంటి కల్మషం ఉండదు. మన దేవుని పని చేసేటప్పుడు సనక్కుండా, బలవంతంగా కాకుండా నిశ్చయించుకుని నేను ఇంత చేయగలను, క్రమక్రమంగా దాన్ని మనం పెంచుకోవాలి. దేవుడు కోరుకునేది అది. నిత్యజీవం కావాలంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి మనం బలహీనతలో ఉంటే ఆ బలహీనతలో నుంచి బయటకు రావాలంటే దేవుడు ఏమన్నాడు? ముందు మీరు నిశ్చయించుకుని నెమ్మది క్రమక్రమంగా మీరు వృద్ధి పొందండి. దేవుడు మీ యందు కృప చూపి కృపనాయన విస్తరింపజేస్తాడు అంటున్నాడు. అలా పేతురు గారు ఏమన్నారు? ఆ యవనస్తుడు వెళ్ళిపోయినప్పుడు, ప్రభు మరి నీ గురించి అన్ని మేము వదిలిపెట్టి వచ్చేసాం కదా, మరి మాకు లోకాసు వార్త 18వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఆయనను. పేతురు గారు అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నారు? మీ కుటుంబంలో అన్నదమ్ములైనా మొత్తం అందరినీ వదిలిపెట్టి వచ్చినప్పుడు మళ్ళీ మీకు అంటే మొత్తం వదిలిపెట్టేసి వచ్చేసి పిల్లలు లేకుండా, భార్య తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరిని లేకుండా వదిలిపెట్టి వచ్చేయమని కదా. అక్కడ మీ దృష్టి వాళ్ళ మీద పెట్టుకోకుండా వాళ్ళు విడిచిపెట్టి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మీకు ఏమవుతుంది? చాలా రెట్లు వస్తుంది అంటున్నాడు. ముందు మన దృష్టి దేవుని యందు ఉంటే అప్పుడు తిరిగి మళ్ళీ అన్నీ మనకి అనుగ్రహింపబడతాయి. యేసుప్రభు దేవుడు కోరుకునేది అదే. ముందు మీకున్నది ఈ లోక సంబంధమైన ప్రతిదాన్ని, మీలో ఉన్న ఆశల ప్రతిదాన్ని వదిలిపెట్టండి. వదిలిపెట్టినప్పుడు మొదట ఇహలోకంలో చాలా రెట్లు వస్తుంది అంటున్నాడు. పరమందు నిత్యజీవం వస్తుంది. ఇహమందు ఉంటుంది, పరమందు ఉంటుంది. ఎప్పుడు? ముందు మనం వదిలిపెట్టినప్పుడు. దేవుని రాజ్య నిమిత్తం ఇవన్నీ వదిలిపెట్టేసి మనం దేవుని వద్దకు వెళ్ళి దేవుని వెంబడించినప్పుడు ఏమన్నాడు యేసుప్రభు వారు? యవనస్తుని ముందు నీకు ఉన్నదాన్ని అమ్మిపెట్టి పేదలకు ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఇహమందును చాలా రెట్లు, పరమందును నిత్యజీవం అన్నీ ఉంటాయి, ఏది పోదు. దేవుణ్ణి నమ్ముకుని చెడిపోయిన వాళ్ళు ఎవరూ ఉండరు. కాదు, ముందు వదులుకోవాల్సింది మన హృదయంలో నుంచి బయటకు వచ్చే ఏమన్నాయి? మతతలు, విమతములు, భేదములు, ఇవన్నీ ఎప్పుడైనా మనం హృదయంలో ఉంటాయి. కాబట్టి వాటిని ఏం చేసుకోవాలి? మనం తీసివేసుకుని శుద్ధపరచుకుని ఎప్పుడైతే దేవుని ప్రకారం మనం వదిలిపెట్టుకుని వస్తామో
అప్పుడు మనకి నిత్య జీవం ఉంటుంది. నిత్య జీవంతో పాటు ఈ లోక సంబంధమైన ఇబ్బందులు కూడా మనకి కలగవు. మనకున్నవన్నీ దేవుడికి ఇచ్చేస్తే మనకేం ఉండదు అన్న భ్రమలో చాలామంది భయపడుతున్నారు. ఇదేదో బలవంతంగా చేయమన్నట్టు, ఇబ్బందిగా చేయమన్నట్టు భ్రమపడుతున్నారు చాలామంది. దేవుడు అలాంటిది ఏమి ఉండదు. మీకు ఈ లోకంలోనూ ఇబ్బంది ఉండదు, నిత్య జీవం కూడా మీకు ఉంటుంది. జక్కయ్య అదే చేశాడు. జక్కయ్య అలాంటిది ఏమీ లేదు. అతడు పాపాత్ముడైనా, పాపం చేసినా దేవుడు వచ్చేసరికి అన్ని వదిలిపెట్టేశాడు. ఆయన చూడగోరి ఏం చేశాడు? ప్రభు అని నిశ్చయించేసుకున్నాడు. నిశ్చయించుకుని నేను ఇచ్చేస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఆయన ప్రేమించి కరుణించాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈ లోకమందు ఇహమందు మనం ధనం కానీ, బలం కానీ, కీర్తి కానీ, జ్ఞానము కానీ, అది ఏదైనా సరే మనకు ఉన్నదాన్ని ఏం చేయాలి? దాని మీద అస్థిరం, అది దాని మీద నమ్మకం పెట్టుకోకండి. అది మనల్ని దేవుని యొద్దకు నడిపించదు. మనకు ఎటువంటిదైనా, అది మన తెలివి కానీ, మన సంపద కానీ, మన జ్ఞానం కానీ, మన ధనము కానీ మనల్ని రక్షించదు. అది అస్థిరము. స్థిరమైనది ఒకటే ఉంది. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని అందే మీరు నమ్మిక ఉంచుడి. మీ నమ్మకం ఎవరి మీద ఉండాలి? ధారాళముగా దయచేయవాడు. మనకి ధారాళముగా దయ ఎవరు చేస్తారో? దేవుడు. ఎప్పుడు? ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు. ఈ లోకమందు ఉన్న దాని మీద మనం నమ్మకం ఉంచినప్పుడు మనకు నాశనానికి జారిపోతాము. మీరు ఎంత మాత్రమో దాని మీద నమ్మకం పెట్టుకోకండి. మన కుటుంబం కానీ, మన ఆస్తులు కానీ, మన ఐశ్వర్యం కానీ, మన జ్ఞానం కానీ, మన తెలివి కానీ ఏది మనల్ని రక్షించలేదు. సమస్తము ధారాళముగా దయచేయు అని అందే మనకి రక్షణ, నిత్య జీవము ఉంది. కాబట్టి ఆయన యందు మనం నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకి ధారాళముగా దయచేస్తాడు. కాబట్టి మన దృష్టి ఎల్లప్పుడూ దేవుని యందే ఉండాలి. దేవుని యందు మన దృష్టి ఉన్నప్పుడు దేవుడు మనకి సమస్తాన్ని ఎందుకు దయచేయడు? ఆయన కుమారుణ్ణే మనకి అనుగ్రహించేశాడు కదా మన పాపాల నిమిత్తం. మరి మిగతాది ఎందుకు మనకు దయచేయడు? ఎందుకంటే మనకు నమ్మకం, విశ్వాసం లేక. మన నమ్మకం, విశ్వాసం దేని మీద ఉంటే మనం దాంట్లోనే పడిపోతాం. ఈ లోకం మీద మన నమ్మకం ఉంటే ఈ లోకమే మనకు అబ్బుతుంది. మన నమ్మకం, మన విశ్వాసం దేవుని యందు ఉంటే సమస్తాన్ని ఆయన మనకి ధారాళంగా దయచేస్తాడు. ఆయన కృప మన యందు విస్తరింపజేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన మనసులో ఎటువంటి కల్మషాలు లేకుండా, ఏది బలవంతంగా కాకుండా, ఎవరో చెప్పారు కదా అని మనం ఎప్పుడు దేన్ని బలవంతంగా చేయకూడదు. దేవుని సేవ అనేది ఎప్పుడు బలవంతం కాదు. నిశ్చయించుకోవాలి మనం ఎంత చేయగలం. ఆయన చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన కృప మన మీద విస్తరింపజేస్తాడు. అప్పుడు మనం సమస్తము మనం చేయగలం. కాబట్టి మనం దేవుని యందు నమ్మకం ఉంచి ఏ పని చేసినా ఆయన మన యందు కృప చూపగల దేవుడు ఆయన. ఎక్కడ పాపం విస్తరించింది అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన ఆత్మనే మనం కోరుకోవాలి. ఆయన ఆత్మను మనం కోరుకున్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా మనం అనేక కార్యాలు మనం చేయగలం. మనకు మనం బలవంతంగానో ఇబ్బందిగానో మనం చేస్తే అది ఎంత మాత్రం దేవునికి ఇష్టమైన కార్యం కాదు. కాబట్టి మనం ఆయన ఆత్మని మనం అనుసరించి ఆత్మానుసారంగా మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగుతున్నామో దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిశ్చయించుకోవాలి ఎంత చేయగలం అనేది. మనసులో ఎటువంటి కల్మషము లేకుండా హృదయం శుద్ధంగా ఉంచుకుని మనం ఎప్పుడైతే దేవుని పని చేస్తామో ఎల్లప్పుడూ దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు మీ మనసులో ఉంచుకొని ఆ విధంగా నడుచుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. నాయన, ఏదైతే మేము చేయాలని నిశ్చయించుకున్నామో తండ్రి, ఎటువంటి అనుమానము, ఎటువంటి కల్వషము లేకుండా తండ్రి, మీ యందు నమ్మకం ఉంచి తండ్రి మేము నిశ్చయించుకుని ముందు కొనసాగడానికి సహాయం చేయండి నాయన. మీ ఆత్మ సహాయం ఉంటే తండ్రి మేము ఏదైనా చేయగలం నాయన. ఎల్లప్పుడూ మీ ఆత్మ మా మీద ఉంచుతండి. మీ ఆత్మని మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి నాయన. తండ్రి మీ ఎల్లప్పుడు మీరు ధారాళంగా దయచే దేవుడు నాయన. తండ్రి కృప చూపండి నాయన, సహాయం చేయండి తండ్రి.
తండ్రి ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామమున ఈ ప్రార్థన మనలో సమర్పించుకున్నామా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.